హలో ఇంటర్లింక్ మెంబర్స్, ఈరోజు అయితే మనకి చాలా మంచి అప్డేట్ అనమాట. అదేంటంటే చాలామందికి ఉన్న డౌట్ అండి ఇది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఫేమస్ ఇది ఇంటర్లింక్ అని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏంటంటే ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. కోడ్ని ఎలా ఎంటర్ చేయాలో తెలియట్లేదండి. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 1000 టోకెన్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. ఇవి చాలామందికి అయితే తెలియట్లేదు, అలాగే మైనింగ్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదైతే గమనించండి. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సపోర్ట్ కావాలనుకుంటే మీ వల్ల ఎవరికైతే బెనిఫిట్ ఉంటుందో వాళ్ళే కదండి మీకు క్వశ్చన్స్ అనేవి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళ లింక్ తీసుకుంటే మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఇదైతే గమనించండి. జస్ట్ చేసే ఒక 2 minutes పని వల్ల మీకు వాళ్ళ నుంచి ఏమైనా సరే క్వశ్చన్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిఫరల్ లింక్ని ఎలా షేర్ చేయాలి అంటే, మా రిఫరల్ లింక్తో మేము జాయిన్ చేయాలనుకుంటున్నామండి. అది ఎలా షేర్ చేయాలనేది చాలామందికి అయితే అడుగుతున్నారనమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఇంటర్లింక్ తెలుగు రాష్ట్రాల్లోనేనా లేకపోతే ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఇది హైప్ అవుతుందా లేదా అనేది మనమైతే తెలుసుకుందాం. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది. కాబట్టి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పడం అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూసి క్లారిటీగా వీడియో అనేది చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఇదైతే గమనించండి. మెయిన్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని రెగ్యులర్గా మైనింగ్ చేసుకున్నట్లయితే లిస్టింగ్ అయిన తర్వాత మీరు ఎన్ని కాయిన్స్ అయితే అమ్ముకుంటారో అన్ని కాయిన్స్కి మీకు డబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. జస్ట్ మనం రోజు మొత్తం మీద 2 minutes మాత్రమే కేటాయిస్తున్నామండి ఈ మైనింగ్కి. జస్ట్ 2 minutes వరకే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్లింక్ యాప్కి సంబంధించి కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, 1 2 3 4. ఫస్ట్ గ్లోబు, తర్వాత హోము, తర్వాత వచ్చేసి మన ఏదైతే ఈ స్పిన్, ఇవన్నీ కూడా ఆప్షన్స్కి సంబంధించి. ఇంకా ఫైనల్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో మనకి గ్లోబ్ కనపడుతుందండి. ఆ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకి టాప్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అని అయితే ఇక్కడ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 35 లక్షల మంది ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్టయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడే మనకి గ్లోబ్లోనే దేశాల పేర్లు కూడా వస్తున్నాయండి. అందరూ కూడా ఇదైతే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకే తెలిసింది కదా ఇంటర్లింక్, ఇది ఫేక్ ఏమోనని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఇక్కడ మనకి టాప్ కంట్రీస్ వాళ్ళే ఇంటర్లింక్లో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ ఇండియాకే ఫస్ట్ పరిచయం అయిందా అని చూసుకున్నట్లయితే ఇండియా కంటే ముందే ఇండోనేషియాలో అయితే చాలా పాపులర్ అయినటువంటి ఇంటర్లింక్ యాప్ అనమాట. అది ఫ్రీ మైనింగ్ చాలా బాగా హైప్ చేసుకుంటూ చాలామంది కూడా తెలుసుకొని చాలా బాగా, మన ఇండియా కంటే కూడా స్ట్రెంత్ ఎక్కువేనండి ఇండోనేషియాలో చెప్పాలంటే. ఆ తర్వాతే మన ఇండియాకి పరిచయం చేసినటువంటి మన గ్లోబల్ లీడర్ ఎవరైతే ఉన్నారో మహేష్ మ్యాగ్నస్ సార్, ఆయన వల్ల ఇండియాకైతే పరిచయం అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ గ్లోబ్ పైన మనకి చైనా, కెనడా, బంగ్లాదేశ్ కావచ్చు, ఫిలిప్పైన్స్, రష్యా, అంతేకాకుండా మనకి పాకిస్తాన్, నైజీరియా, ఇలాగైతే చాలా టాప్ కంట్రీస్ అయితే ఉన్నాయి. అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన లింక్ని ఎలా షేర్ చేయాలనేది చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే టాప్లో మనకి ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిఫరల్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐడి ఇంకా రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కాపీ చేసుకొని ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ లింక్ సెండ్ చేసామనుకోండి, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు వాళ్ళు. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 500 ITLG టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట వాళ్ళు ఎంటర్ చేసుకుంటే ఆ కోడ్ని. కాబట్టి ఆ కోడ్ అంటే ఐడియేనండి. ఆ ఐడి అనేది మీ యొక్క అకౌంట్లోంచి వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. ఇదైతే అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన కోడ్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు
ఇలా అయితే ఉంటుంది కదా స్క్రీన్. తర్వాత ఇక్కడ మనకి మైన్ ITLG అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ టాప్లో ఉంటే లాస్ట్ది మనం హ్యూమన్ అదైతే ఉంటుందన్నమాట, హ్యూమన్ హ్యాష్ పవర్ అని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కోడ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ కోడ్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. అప్పుడే మీకు 1000 ITLG టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత మనం సబ్మిట్ అయితే చేయాలి. ఆ తర్వాతే మనకి 1000 అయితే యాడ్ అవుతాయండి. ఇంక ఇక్కడ అక్కడ ఏదైతే కోడ్ ఎంటర్ చేస్తామో కింద కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మనం ఎవరెవరిని జాయిన్ చేసాము అనేది ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. వాళ్ళు మన కోడ్ని యూజ్ చేసుకున్నారా లేదా, డైరెక్ట్ రిఫరల్స్ ఇవైతే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇండైరెక్ట్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ చేస్తే అవి కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇదైతే మనం చెక్ చేసుకోవచ్చు.